హాయ్ అండి. వెంచర్‌లో నుండి ఔటర్ రింగ్ రోడ్ మీదకెళ్ళిపోతే ఎలా ఉంటది? మనం ఉన్న వెంచర్‌లో హౌస్ గాని మనకుంటే రేపు ఫ్యూచర్‌లో వెంచర్‌లో నుండి బయటకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్‌కి ఎక్కగలిగితే ఎలా ఉంటది? అలాంటి వెంచర్‌తో ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందండి. ఇదిగోండి మార్కింగ్, ఇది ఔటర్ రింగ్ రోడ్ మార్కింగ్ ఇది. ఇక్కడ నుండి మనకు అక్కడ మనుషులు వెళ్తున్నారు చూడండి. అక్కడికి 140 మీటర్ల వెడల్పు ఇది. అంటే 12 లైన్స్ ఔటర్ రింగ్ రోడ్ ఇది. అంటే మొత్తం 189 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు. ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్‌కి ఇటు సైడు పేరుచెర్ల, మేడికొండూరు ఎగ్జిట్ ఇచ్చారు. ఎగ్జిట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయినాయండి. పేరుచెర్ల, మేడికొండూరు ఎగ్జిట్ ఇటు వస్తుంది. ఇటు సైడ్ మనకి బల్సుపాడు, ధరణకోట ఇటు సైడ్ ఎగ్జిట్ మనకి ఇటు సైడ్ వస్తుంది. అయితే ఈ ఊరు పేరు ఏంటంటే సరిపూడి అండి. అయిగోండి హౌసెస్ కనపడుతున్నాయి కదండి, అంతా సరిపూడి. అయితే ఇక్కడికి ఎటు రావచ్చు అంటే మనకి ఇక్కడ మందపాడు అని ఉంటుందండి. మందపాడు దాటగానే మనకి రావెల్ వస్తుంది. రావెల్ దాటగానే పొన్నేకల్లు, పొన్నేకల్లు దాటగానే తాడికొండ అడ్డ రోడ్డు, తాడికొండ అడ్డ రోడ్డుకి వెళ్ళామంటే రాజధాని, లేదంటే గుంటూరు సిటీ. చూడండి నేను మళ్ళీ చెప్తున్నా, గుంటూరు సిటీ నుంచి రావచ్చు మీరు, లేదంటే రాజధాని నుంచి తాడికొండ అడ్డ రోడ్డు మీదగా రావచ్చు. ఫస్ట్ మనకి పొన్నేకల్ తగులుతుంది, నెక్స్ట్ రావెల, నెక్స్ట్ మందపాడుకి ఇది మనం ఉన్నది సరిపూడి. ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకుని చూడండి వెంచర్ సూపర్గా డెవలప్ చేస్తున్నారు. ఇది ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. 11 ఏకర్స్ వెంచర్ ఇది. దీంట్లో బ్యూటీ ఏంటంటే మనకు అద్భుతమైన పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే సీసీ రోడ్లు డెవలప్ చేస్తున్నారండి 40x33. ఇంకా డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాళ్ళు, వాటర్ ట్యాంక్, ప్రతి ఫ్లాట్కి వాటర్ కనెక్షన్ ఇవన్నీ ఇస్తూ మనకు అద్భుతమైన పార్క్ విత్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బెస్ట్ గ్రీనరీతో డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఇదే వెంచర్ మనకి చూడండి. వెంచర్ పక్కనే హౌసెస్, మీరు ఇప్పుడు హౌస్ కట్టుకోవచ్చు ఈ వెంచర్లో. వెంచర్ కూడా చూడండి ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. అది కాంపౌండ్ వాల్ అండి, మనకు ఆల్మోస్ట్ 7 ఫీట్ కాంపౌండ్ వాల్ ఇచ్చారు. మనకి వెంచర్ ముందు డ్రైనేజెస్ డెవలప్మెంట్ చేశారు చూడొచ్చు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే, మీకు ఇందాక ఒక రూట్ పాయింట్ చెప్పాను నేను, అటు తాడికొండ నుంచి పొన్నేకల్లు మీదుగా రావెల మీదగా వచ్చే రూట్ కనెక్షన్ చెప్పాను. ఇంకొక రూట్ ద్వారా కూడా రావచ్చు. గుంటూరు సిటీలో మీరు పేరుచెర్ల వచ్చేసి, పేరుచెర్లు దాటిన తర్వాత విసిదల మీదకైనా ఇటు వచ్చేయచ్చు సరిపడి. అయితే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే, మనకి ఆల్మోస్ట్ 99% కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారండి. మనకి రావేల చుట్టుపక్కల సరౌండింగ్ అంతా 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తీసుకుంటుంది గవర్నమెంట్. ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకుని మీరు వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ లేఅవుట్. అయితే రేట్ కూడా రీజనబుల్గా ఉందండి, చాలా రీజనబుల్గా ఉంది. 10,999 రూపాయలండి గజం. స్క్వేర్ యార్డు 10,999 రూపీస్ ఓన్లీ. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఇంతకన్నా తక్కువ రేటుకి మనకు దొరకదు. ఇంకొకటి ఏంటంటే, ఔటర్ రింగ్ రోడ్కి 500 మీటర్ల డిస్టెన్స్లో మనకి గ్రోత్ కారిడార్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక హైలైట్ చూసుకుంటే, ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే వస్తుంది ఓకే, ఔటర్ రింగ్ రోడ్ అసలు వస్తుందా రాదా అని చాలామంది కామెంట్ పెడుతున్నారండి. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఔటర్ రింగ్ రోడ్లో ఎవరికైతే ల్యాండ్స్ ఉంటాయో వాళ్ళందరికీ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కలెక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కలెక్టర్స్ ఇప్పుడు ప్రజెంట్ రైతులతో మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అతి తొందరలో ప్రతి రైతు అకౌంట్లో అమౌంట్ పడిపోద్దండి, ల్యాండ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ. ఇప్పుడు ల్యాండ్ అంతా ఎవరిదండి? సెంట్రల్ గవర్నమెంట్ది. ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న 189 కిలోమీటర్లు మనకి అట్ ఎనీ టైం వర్క్ స్టార్ట్ అయిపోద్ది. మరి వర్క్ స్టార్ట్ అయ్యే ముందే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వల్ల రేట్లు పెరగబోయే బెనిఫిట్ మొత్తం కూడా మీరు ఇప్పుడే పొందుతారు. అలా కాకుండా కొంతమంది నెగిటివ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ మాటలు మీరు పట్టించుకున్నారంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేరు. సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రాపగండా పట్టించుకున్నారంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేరు. మేము రియల్ ఎస్టేట్ ఛానల్ కాబట్టి మేము ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేసి మీకు చెప్తూ ఉంటాం కాబట్టి మా మాట మీరు వింటే కనుక మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అలాంటి ఇన్వెస్ట్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. మరి లేట్ చేయకుండా ఇక్కడ కంపెనీ నెంబర్ ఇచ్చాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ.